అంశుమంతుడు తన పినతండ్రులు వెడలిన దారిలో ప్రయాణం చేసి వారు భస్మరాశిగా మారిన చోటికి వెళ్ళాడు. అక్కడ అతనికి బూడిద కుప్పలు, ఒకచోట గడ్డి మేస్తున్న అశ్వము కనిపించాయి. తన పినతండ్రులకు జలతర్పణములివ్వవలనని చుట్టూ కలయజూశాడు. ఎక్కడా చుక్క నీరు కనపడలేదు. అప్పుడు అంశుమంతునకు అతని పినతండ్రుల మేనమామ గరుత్మంతుడు కనపడి, వీరికి మామూలు నీటితో తర్పణము విడువరాదు, పావన గంగోదకముతో ఇచ్చిన తర్పణము మాత్రమే వీరికి పుణ్యలోకాలు కలగజేస్తుంది అని తెలిపి, ప్రస్తుతమునకు నీవు ఈ గుర్రము తీసుకొని వెళ్ళి యాగము పూర్తి చేయించు అని చెప్పాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకొని తన పట్టణము చేరుకున్నాడు. సగర చక్రవర్తి ఈ వార్త విన్న తర్వాత తీవ్రంగా రోధించి గంగను తెచ్చే ఉపాయము కానరాక మిన్నకుండిపోయాడు. కొంతకాలానికి అంశుమంతుడు రాజైనాడు. ఆయనకు దిలీపుడు అనే కొడుకు కలిగాడు. దిలీపుడు కూడా గంగను తెచ్చే మార్గము కనుగొనలేకపోయాడు. ఆ దిలీప మహారాజుకు పరమధార్మికుడైన భగీరథుడు పుత్రుడుగా జన్మించాడు. భగీరథుడు మనస్సులో తన పూర్వీకుల అధోగతి గురించిన తీవ్రమైన మదన పడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి చేతులు పైకెత్తి నెలకొక్కసారి మాత్రమే భోజనం చేస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగ భూమికి వచ్చునట్లుగా అనుమతించి ఇక్ష్వాకు వంశానికి సంతానపు లోటు లేకుండా కూడా వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడ్డది భగీరథుడికి. తీవ్రమైన వేగంతో భూమి మీద గంగ దూకినప్పుడు ఆమెను భరించే సమర్థత ఒక్క పరమశివుడికి మాత్రమే ఉన్నది. కాబట్టి మరల శివానుగ్రహం కోసం 1 సంవత్సర కాలం కేవలం బొటనవేలును ఆసరాగా చేసుకుని నిలబడి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. గంగను ఆకాశం నుండి దిగమని ప్రార్థించాడు భగీరథుడు. అహంకారంతో శివుడు ఎట్లా తట్టుకుంటాడో చూద్దామని ఒక్క ఉదుటున అతివేగంగా భూపతనం చెందింది గంగ. శివుడిని తోసుకుంటూ పాతాళానికి తీసుకువెళ్లాలని గంగ ఆలోచన. శివుడు అది గ్రహించి తన జటాజూటంలో గంగను బందీ చేశాడు. అక్కడ నుంచి బయటపడే దారి లేక విలవిలలాడిపోయింది గంగ. శివ జటాజూటంలో బందీ అయిన గంగ భగీరథుడికి కానరాలేదు. ఆమె కోసం మరల తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మహాదేవుడు సంతసించి గంగను విడిచిపెట్టాడు. జటాజూటం నుండి గంగ 7 పాయలుగా విడివడి ప్రవహించింది. హ్లాదిని, పావని, నళిని ఈ 3 పాయలు తూర్పు దిక్కుగా, సుచక్షువు, సీత, సింధువు ఈ 3 పడమర దిక్కుగా ప్రవహించినవి. భగీరథుడి వెంట 7వ పాయ నడచింది. నడచిన ప్రాంతాలను ముంచెత్తుతూ మహావేగంగా కదిలింది. సుళ్ళు తిరుగుతూ నడిచింది. హోరున శబ్దం చేస్తూ పరిగెత్తింది. ఉత్తుంగ తరంగాలతో ఉవ్వెత్తున లేస్తూ కదిలింది. గంగా తరంగ ఘోష మృదంగధ్వనిలా ఒకచోట, మేఘ గర్జనలా మరొక చోట వినిపించింది. అంతకంటే వేగంగా ముందు పరిగెడుతున్నాడు భగీరథుడు. గంగ తీవ్రమైన వేగంతో వస్తూ వస్తూ జహ్నుమహాముని ఆశ్రమాన్ని ముంచెత్తింది. గంగ చేసిన పనికి కోపంతో ఆ మహర్షి మొత్తం గంగానదిని ఒక్క గుక్కలో త్రాగి గంగను మాయం చేసేశాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం. ఏమై ఉంటుందా అని తిరిగి చూశాడు భగీరథుడు. గంగ కనపడలేదు. అర్థమయ్యింది. మరల మహర్షిని సకల దేవసంఘాలతో కూడి పరిపరి విధాలుగా ప్రార్థించాడు భగీరథుడు. మహర్షి కరుణించి తన చెవుల నుండి గంగను విడిచిపెట్టాడు. అప్పటి నుండి ఆవిడ జాహ్నవి అయ్యింది. మరల భగీరథుడిని అనుసరించింది. గంగ సముద్రంలో ప్రవేశించి పాతాళానికి చేరుకుని సగరపుత్రుల భస్మరాశి మీదుగా ప్రయాణించింది. అంతటా వారి పాపములు నశించి వారందరూ స్వర్గం చేరుకున్నారు. ఈ కథలో మనకు 2 విషయాలు గోచరిస్తాయి. ఒకటి, భగీరథుడి యొక్క అద్భుతమైన ప్రయత్నం. దానికి సరిసాటి ఇంకొకటి లేదు. మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు అది పూర్తి చేయటం మన విధి. మడమ తిప్పరాదు.
మధ్యలో కలిగే ఆటంకాలను ఓపికగా పరిష్కరించుకుంటూ పోవడమే మనం చేయవలసింది. ఇక రెండవది గంగ అహంకారం. తాడిని దన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు ఉంటాడు అనటానికి ఉదాహరణ. అహంకారం పనికిరాదు, వినయమే ఆభరణం. ఈ రెండు విషయాలు మనం గమనించాలి. విశ్వామిత్ర మహర్షి చెప్పే కథలతో రోజొక క్షణంలా గడిచిపోతున్నది రామలక్ష్మణులకు. గంగావతరణం, క్షీరసాగర మథనం లాంటి కథలెన్నో చెప్పారు మహర్షి. గంగను దాటి నడుచుకుంటూ మిథిలానగర సమీపానికి వస్తూ ఉండగా వారి దృష్టిని ఒక ఆశ్రమము ఆకర్షించింది. అది అత్యంత పురాతనమైనది, అయినా అందంగా ఉన్నది. చిత్రంగా అక్కడ మనుష్య సంచారం లేదు, శూన్యము ఆవరించినట్లుగా ఉన్నది. మహర్షి, ఈ ఆశ్రమం ఎవరిది? ఎప్పటిలాగానే రాముడు ప్రశ్నించాడు. రాముడికి కథలు చెప్పడం అంటే విశేషమైన ఆసక్తి కనబరుస్తున్న మహర్షి రాముడు అడిగిన వెంటనే చెప్పసాగాడు. రామ, ఇది గౌతమ మహాముని ఆశ్రమం. ఆ ముని గొప్ప తపస్సంపన్నుడు. ఆయన భార్య అహల్య అతిలోక సౌందర్య రాశి. ఆవిడ మీద ఇంద్రుడి కన్ను పడ్డది. ఒకరోజు గౌతమ మహర్షి లేని సమయంలో గౌతముడి రూపం ధరించి అహల్య చెంత చేరాడు. ఆవిడ పొందుగోరాడు. వచ్చినవాడు ఎవరో అహల్యకు తెలుసు, అయినా అతనితో సుఖించింది. ఇంద్రుడు తిరిగి వెడుతుండగా గౌతముడి కంటబడ్డాడు. శాపానికి గురి అయినాడు. భార్యను కూడా శపించాడు గౌతముడు. 1000 సంవత్సరాల పాటు నీ విచ్చటనే ఎవరికీ కనపడకుండా భస్మములో పడియుండి కేవల వాయుభక్షణము మాత్రమే చేస్తూ తపస్సు చేస్తూ ఇక్కడే ఉండు. శ్రీరాముడు వచ్చినప్పుడు నీవు పరిశుద్ధురాలవై నన్ను చేరెదవు అని శాప విమోచనము తెలిపి తాను వెళ్ళిపోయాడు. ఇదిగో అదే ఆ ఆశ్రమము అని చెబుతూ ఆ ఆశ్రమ ప్రాంగణంలో వారు కాలు మోపుతుండగా ఒక అద్భుతం జరిగింది. ఒక్కసారిగా ఆశ్రమ ప్రాంగణం ఏదో కొత్తదనం సంతరించుకున్నట్లుగా అయ్యింది. నిద్రాణమైన వస్తువులన్నీ మరల చేతనత్వం పొందాయి. తిరిగి నెమ్మదిగా జీవకళను సంతరించుకున్నాయి. దూరంగా విసిరేసినట్లుగా ఒక మూలన పడి ఉన్న బూడిద కుప్పలో ఏదో కదలిక వచ్చినట్లుగా ఉన్నది. ప్రభు మేనిగాలి పైన వచ్చినంతనంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే. ప్రభు కాలిసవ్వడి ప్రాంతమైనంతనే శిల ఒక్కదానికి చెవులు గలిగే. ప్రభుమే నిన్నెత్తావి పరిమళించినతోనే యష్మంబు ఘ్రాణేంద్రియంబు చెందే. ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. శ్రీరామచంద్రుడి శరీరం మీది గాలి సోకగానే ఒక రాయికి స్పర్శ కలిగిందట. ఆయన కాలి సవ్వడి విని చెవులు పనిచేయటం మొదలుపెట్టాయట. ఆయన శరీర సుగంధము వ్యాపించినంతనే ఒక రాయికి వాసనలు తెలుస్తున్నవట. నీలమేఘశ్యాముని రూపం కనవచ్చి రాతికి కన్నులు పనిచేయటం మొదలుపెట్టినవట. చివరిగా ఆ శిల అహల్య ఆకారాన్ని సంతరించుకున్నది. అద్భుతమైన ఆ పద్యం విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలోనిది. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అందులోని పద్యం అది. ఇంతలో గౌతమ మహర్షి కూడా వచ్చి చేరారు. అహల్య పట్టరాని ఆనందంతో ప్రభువు రూపాన్ని చూస్తూ అలాగే శిలలాగా నిలుచొని ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది. గౌతమ మహర్షి ఆతిథ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్య దిక్కుగా ప్రయాణమైనాడు. అన్నదమ్ములిరువురు ఆయనను అనుసరించినారు. మిథిలా నగరంలో కాలుమోపాడు కోదండపాణి. జనకుడి యజ్ఞశాల ప్రవేశించారు మహర్షి. మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలుసుకొని జనక మహారాజు తన పురోహితుడైన శతానందుల వారిని వెంట నిడుకొని అతశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగు రీతిని సత్కరించి అంజలి ఘటించి వినయంగా మహర్షి చెంత నిలుచున్నాడు. జనకుడిని యజ్ఞము ఏ విధంగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహం ఏర్పడింది. మహర్షి వెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. మహర్షి, వీరిరువురూ ఎవరు? పద్మపత్రాల వంటి కన్నులు, అశ్వనీదేవతల సౌందర్యం,
దేవతా సమాన పరాక్రమము, గజ సింహ సమానమైన నడక. చూడగానే దేవతల వలె కనపడే ఈ బాలురెవ్వరు, ఎవరివారు? నీతో కాలినడకనే ఇచ్చటికి వచ్చినారెందుకు? జనకుడి ప్రశ్నల పరంపరకు చిరునవ్వుతో మహర్షి ఇలా సమాధానమిచ్చారు. వీరు అయోధ్యాపురాధీశుడు దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు అని చెప్పి తాటగద్రించి వైచి అతిదర్పితుడైన సుబాహు సాయకోత్పాటితో చేసి గీటడచి ధర్మమిలర్పన్ అహల్య శాపముచ్చాటన ముందజేసి కడు సమ్మద మారగ నీ గృహంబునం జాటగనున్న శంకరుని చాపము చూడగ వచ్చిరి ఏర్పడన్. ఈ పద్యం భాస్కర రామాయణంలోని పద్యం. తాటకను చంపినవారు వీరే, సుబాహుడిని మృత్యు కౌగిటిలోకి తోసినది వీరే, అహల్యాదేవి శాప విమోచనము గావించిన వారు వీరే. నీ ఇంటనున్న శివధనస్సును చూడడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు. ఇది వింటున్న శతానందుల వారు ఆనందంతో ఎగిరి గంతు వేసి, ఏమిటి మహర్షి, మా అమ్మ అహల్యకు శాప విమోచనమైనదా అని ఆతృతతో ప్రశ్నించాడు. శతానందుల వారు అహల్య గౌతముల కుమారుడు. ఇక్కడ అహల్యామాత వృత్తాంతం మనకు కొన్ని విషయాలు తెలియజేస్తుంది. సహజమైన మానవ బలహీనతలను మన చేత తప్పు చేయించినప్పటికీ ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ తప్పు చేయటం వలన కలిగిన అపరాధ భావనలను ధ్యానము తపస్సు ద్వారా తుడిచివేసుకొని మరల అంతరంగాన్ని పరిశుద్ధమైనదిగా చేసుకున్నట్లయితే చాలు అని చెబుతున్నది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.